మరి పవన్ కళ్యాణ్ టీడీపీ 45% ఉన్న టీడీపీని పవన్ కళ్యాణ్ గెలిపించడం ఏంటి? నేనే 2014లో చంద్రబాబు నాయుడు గారికి 18 మీటింగ్లు కట్టి క్యాంపెయిన్ చేస్తే 5% ఓట్లే కలిపాను. ఆయనకి 40% టీడీపీ అప్పుడు. ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీ కంటే, వైసీపీ కంటే, బీఆర్ఎస్ కంటే. మీరు కనుక్కోండి. 10లో 4-5 మార్పు కోరుకుంటున్నారు, కేఏ పాలు కోరుకుంటున్నారు, కమిటీలు వేస్తున్నారు. ఎక్కడ చూసినా అన్ని పార్టీల కంటే మనకెందుకు స్టేబుల్గా రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి వీళ్ళలాగా వీళ్ళ దశావతారాలు ఎత్తకుండా ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడుపోకుండా న్యాయం చేయడానికి మిగిలినది నేను ఒక్కడిని మాత్రమే. కనుక ప్రొఫెసర్ కోదండరాం పార్టీలో ఉన్నవారు అందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారితో తిరిగిన వాళ్ళందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్లో కలిసిపోయారు, కోదండరామ్ గారు కాంగ్రెస్లో కలిసిపోయారు, షర్మిల కాంగ్రెస్లో కలిసిపోయింది, సిపిఐ సిపిఎంలు క్లోజ్ అయిపోయి గద్దరను మన పార్టీలో ఎందుకు చేరారు అంటే ఒక్క ప్రజాశాంతి పార్టీ మాత్రం మీరు కళ్ళతో చూస్తారు. గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు వేయమని గద్దరను చెప్పాడు కనుకే ఈరోజు నియోజకవర్గ కమిటీ కోఆర్డినేటర్లు వేసి ఇప్పుడు చూస్తున్న లీడర్సే రేపు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు. మీరు కళ్ళతో చూస్తారు. రండి, కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అజెండా ఏంటండి? బేసిక్గా మీరు పెట్టిన మీటింగ్ అజెండా ఏంటి? మా అజెండా వెరీ సింపుల్. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడు, పవన్ కళ్యాణ్ నిన్న చెప్పిన అబద్ధాలని ఎక్స్పోజ్ చేయడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే వస్తున్నాయో దానికి మీ కార్యాచరణ ఏంటంటే మీరు పార్టీ చేసిన తప్పకుండా. అందుకే ఈ రోజు మేము ఇక్కడ కూడుకున్న మీటింగ్ ఏంటంటే నియోజకవర్గ కోఆర్డినేటర్లని, మండల కోఆర్డినేటర్ని, గ్రామ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలుగా పెట్టి గ్రామ స్థాయిలో, మండల నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే మీకు తెలుసు పాల్ ఆర్మీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ 10లో 5 మంది గ్రామ స్థాయిలో మార్పు కోరుకుంటూ మమ్మల్ని కోరుకుంటున్నారు. ఆ కమిటీలు బలోపాతం చేసి మా కమిటీల ద్వారా లీడర్ని ఇంట్రడ్యూస్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పెట్టుకొని మీ మీడియా అందరి ద్వారా ప్రజలకు మార్పు తీసుకొచ్చి అప్పులు తీర్చడం, అభివృద్ధి చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, రైతులను ఆదుకోవడం, మహిళలను కాపాడడం, బడుగు బలహీన వర్గాలకు మెయిన్ అజెండా. ఇప్పుడున్న బీసీ నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడుపోయారు. ఆర్ కృష్ణ కంటే పెద్దోడు ఎవడు? నా మిత్రుడు ఈ ఆఫీస్కి అనేక సార్లు వచ్చాడు. ఆయనే ఒకప్పుడు టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీ, ఇంకో పార్టీ, ఇప్పుడు బీజేపీ, బ్రాహ్మణ పార్టీ. సో ఇంకెవరు మిగిలారు? సో పాల్ గారు మిగిలారంటారా? ఓన్లీ కేఏ పాల్. చూడండి, నేను పేర్లతో మీరు పేర్లు చెప్పండి, ఒకరిద్దరు మిగిలారని. సార్ మీ అంత ఇంటెలెక్చువల్